అందరికీ నమస్తే అండి. నాగార్జున సాగర్లో మా మావయ్య వాళ్ళ మనవడిది బర్త్డేకి వెళ్ళాం కదండి. ఈ బాబేనండి బర్త్డే, విఘ్నేష్ ఫస్ట్ బర్త్డే అనమాట. ఈయనేమో మా అన్నయ్య అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. ఇద్దరు అబ్బాయిలు అయితే, ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. ఈయనేమో రెండో అబ్బాయి అనమాట. ఈయనకి ఇద్దరు కొడుకులు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి అనమాట. పెద్ద అబ్బాయికి వీడియో తీయమని ఇచ్చాను, తర్వాత సపరేట్గా వీడియో తీసానులేండి, చూపిస్తాను. ఇదిగోండి, ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు కదా ఆ అబ్బాయి. మా మావయ్యకి కూడా ఇద్దరు అబ్బాయిలు అనమాట. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, వాళ్ళ కొడుకుది ఫస్ట్ బర్త్డే అనమాట. ఇదిగోండి, ఇంతవరకు అన్నం ముట్టించినప్పుడు కూడా పెనగొంచుప్రోలు పిలిస్తే వెళ్ళాము. ఇంకా చుట్టాలు అందరూ ఉన్నారండి. వీళ్ళందరూ అమ్మాయి వాళ్ళ తరపున ఉంటారు కదా, వాళ్ళ చుట్టాలన్నమాట. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు కదండి, వాళ్ళందరిలో చాలామంది తెలియదండి. అదిగోండి, ఆ గ్రీన్ శారీ కట్టుకున్నవాడు మాత్రం మా అమ్మ. ఈ అమ్మాయి మా చెల్లండి, ఆవులిస్తుంది. ఇది ఇంకా మా మావయ్య వాళ్ళ ఇల్లు అదేనండి. ఈయన మా మావయ్య, మా చిన్న మావయ్య అనమాట. మా పెద్ద మావయ్యకి కామూరులు అయ్యి చనిపోయారండి. ఇల్లు పక్కనే ఉంటుంది, ఈ రెండు ఇల్లులు. ఒకళ్ళది రోడ్డు మీదకి ఉండిద్దండి, ఒకళ్ళ సందులో ఉండిద్ది. మా అమ్మమ్మ వాళ్ళదే 15 సెంట్లు కదండి, ఆ 15 సెంట్లది శిరసాగం చేసుకున్నారనమాట. ఇదిగోండి, గ్రీన్ శారీ ఆవిడ మా అమ్మ, ఆ పక్కన రెడ్ కలర్ మా చెల్లి, వెనకమాల ఆవిడ గ్రీన్ జాకెట్ వేసుకున్నారు చూసారా, ఆవిడే మా పిన్ అనమాట, మా చిన్నాన్న వాళ్ళ ఆవిడ. ఇంకా చుట్టాలు అందరూ వచ్చారండి. అందరిని ఎందుకులే వీడియో తీయడం తీయలేదు. ఇంకా సోమవారం అని వాళ్ళు నాన్ వెజ్ భోజనాలు పెట్టారండి. చేపలు, ఇంకా మటను, చికెను అన్నీ పెట్టారు. కానీ మేము మాత్రం మా వాళ్ళే అన్నమే తింటున్నాము. కుర్చీలు వేసి కూర్చోబెట్టి పెట్టారండి. మేము ఇంకా వాళ్ళందరితో ఎందుకులే అని మేము విడిగా తీసుకొని ప్లేట్లో తీసుకొని మేమే తీసుకొని తిన్నాం అనమాట. వాళ్ళందరిలో కూర్చున్నప్పుడు మేము ఇత్తనం అంటే బాగోదు కదండి. ఇదిగోండి, ఈ రోడ్లోనే గేదెలు, ఆవులు చాలా వెళ్ళాయి, దుమ్ములు వేసేదన్నారు కదండి, ఈ రోడ్డేనండి. ఈ రోడ్లో అన్ని గేదెలు, ఆవులు వెళ్ళాయి అనమాట. ఫస్ట్ ముందు ఒకరు వెళ్ళి మా గేదెలు వస్తున్నాయి, వదులుతున్నామని చెప్పేవాళ్ళం అనమాట. చిన్నపిల్లలన్నా ఎవరైనా ఉంటారు కదా, అప్పుడు వెళ్ళేటప్పుడు వెనకమాల ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెళ్ళేవాళ్ళం. అన్ని గేదెలు ఉండేవి. ఇదిగోండి, ఇదేమో గుడి అనమాట, రాములవారి గుడి. ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి కూడా వస్తారండి, వేరే ఊరు నుంచి కూడా వస్తారు. అంత బాగా జరిగేది. ఇప్పుడు కొంచెం పట్టించుకోవట్లేదులేండి. ఇదిగోండి, ఈ అబ్బాయి మా అన్నయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి. ఇద్దరు అబ్బాయిలు అన్నాను కదండి, అదిగోండి ఇద్దరు అబ్బాయిలు. అబ్బాయి పెద్ద అబ్బాయి, ఇటు పక్కన నా పక్కన ఉన్న అబ్బాయి ఏమో చిన్న అబ్బాయి అండి. సిగ్గుపడుతున్నారు వీడియో తీస్తుంటే. ఇంకా ఇయ్యానండి, ఇల్లులన్నీ ఖాళీగానే ఉన్నాయండి. చెప్పాను కదా, అందరూ వేరే ఊరు వెళ్ళిపోతున్నారు. హైదరాబాదు, మాచర్లు వెళ్ళి సెటిల్ అయిపోతున్నారండి. ఇంత మంచి మంచి ఇల్లులు కట్టుకొని కూడా ఇక్కడ ఇంకా జీవనోపాధి లేక వెళ్ళిపోతున్నారు. ఈ ఇంట్లోనేమో మా వారు అందరూ కలిసి అన్నం తింటున్నారు. నేను వెళ్ళానమాట వీడియో తీయడానికి. మా చెల్లి వాళ్ళ అమ్మాయి అండి, పాప ఇటు సందులో ఉన్నారని చెప్తుంది. ఈ సందులో అటు వెళ్ళారు. ఇల్లు కూడా వీడియో చూసినట్టుగా ఉండదులే అని వెళ్ళానమాట. ఇంక ఇవన్నీ మా చుట్టాల వాళ్ళ ఇల్లులే సగం ఉంటాయండి, మా తెలిసిన వాళ్ళు. ఈ సందులో కూడా చూపిస్తానండి. ఈ సందులో కూడా ఏంటి, ఈ సందులో కూడా వెళ్ళిపోయావా అని అనుకోకుండా చూపిస్తానండి, తర్వాత వెళ్తాను. ఈ ఇల్లులండి ఇవన్నీ చిన్నప్పుడు ఇవన్నీ మనుషులతో నిండిపోయాయి, కలకల్లాడే అనమాట. కలకల్లాడే రోడ్లు ఇట్లాగ అయిపోతే ప్రాణం ఉసూరు అనిపిస్తుంది. ఇంకా పల్లెటూరు కదా, ఎప్పుడు వెళ్ళినా కానీ చక్కగా అందరూ పలకరించేవాళ్ళండి. ఇప్పుడు మేము పెద్దవాళ్ళు అయిపోయాం కదా, ఎవరు ఇదివరకు ఉన్న వాళ్ళందరూ లేరు కదండి. కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది వేరే ఊర్లు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎవరు గుర్తుపట్టట్లేదు. ఇదిగోండి, ఈ సందులో నుంచి ఎప్పటి నుంచో రోడ్డు ఉండేది. ఇంకా సాగర్లో రోజుకు ఒకసారి పంపు వదులుతూ ఉంటారు కదా, ఇక్కడ ఒక పంపు ఉండేదండి ఆ తుమ్మల చెట్టు దగ్గర. ఆ పంపు మాత్రం 24 గంటలు వస్తూనే ఉండేదండి. నాశనం వాళ్ళని వాళ్ళు ఉండేవాళ్ళు. వీధి పంపే కానీ 24 గంటలు వచ్చేదన్నమాట. ఇప్పుడు ఆ ఇల్లు అన్నీ పాడైపోయినాయండి, వాళ్ళు చనిపోయారు. ఇదిగోండి, ఈ తుమ్మల్లో నుంచి ఎట్టగెళ్తే ఆడవాళ్ళ పాయికాన అంటారు కదా, అవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు డ్రైనేజీకి ఇట్లాగా ఇలా రోడ్లాగా ఇలా పెట్టారు. కానీ ఇంతవరకు అయితే ఐరన్ పైపులు ఉండేవి.
ఐరన్ పైపులతో ఇటు వెళ్ళిన తర్వాత ఈ వాటర్తోనే ఇక్కడ ఒక తోట ఉండేదండి. ఆ తోటలో పంటలు పండించేవాళ్ళు. ఇంకా ఇగోండి ఇటు పక్కనైతే ఇటువరకు మగవాళ్ళు వచ్చేవాళ్ళు కదండి, ఆడవాళ్ళు ఒకటే. ఇది ఆడవాళ్ళ పైకాన అనమాట. ఏంటి ఇలా చెప్తుందా అని అనుకోవద్దండి. ఎలా ఉంటుందో అని చూపించడానికి అనమాట. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఎవరింట్లో వాళ్ళు బాత్రూమ్ కట్టేసుకున్నారులేండి. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. ఇట్లాగా గోడలు రాళ్ళతోనో గోడలు పెట్టేసి ఉంటాయి అనమాట. ఇది వేరే వాళ్ళ స్థలంలేండి, ఆక్రమించుకున్నారు. ఇప్పుడు కొనుక్కొనే ఉంటారు. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అది పాయకాన. ఇంకా వెళ్దాం అనుకుంటే ఇంకా పాములు అందరి ఉంటాయని ఇంకా వెళ్ళలేదండి. తోట కూడా ఏమీ లేదు. ఇదిగోండి ఆ పక్కన ఉన్నాయనేమో మా మరిది, ఇదిగోండి మా అమ్మ. అక్కడ అందరు ఫోటోలు దిగుతున్నారని వరుసగా కూర్చొని తీశాను వీడియో. అన్నీ లైట్గానే తీశానులేండి, పెద్దగా ఏం తీయలేదు. చుట్టాలని ఎందుకు, ఈవిడేమో మా అత్తయ్య అనమాట, మా మావయ్య ఆవిడ ఈవిడే. ఇంకా ఆయన టీడీపీకి అంటే ఏదో కార్యకర్త అంటండి. లాస్ట్లో వచ్చారు, ఫోటో దిగేసి వెళ్ళిపోయారండి ఆ పెద్ద ఆయన. పిల్లవాడిని ఆశీర్వదించేసి వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి గేదెలే కాకుండా కొట్టు కూడా ఉండేదండి. ఇదిగోండి ఇక్కడ ఒక స్థలం ఉంది. ఇక్కడ ఇంతవరకు అయితే ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళండి. ఇంకా క్వార్టర్స్లోనే ఒకటి కొనుక్కొని అటు వెళ్ళిపోయారు. ఇంకా ఇల్లు పాడుపడిపోయి పూల మొక్కలు అలా పెట్టుకున్నారనమాట. ఇలా రాళ్ళతోనే గోడలు ఉండేయండి ఇంతవరకు. ఇదిగోండి ఇక్కడ ఒక పంపు ఉండేది. ఆ పంపు దగ్గర ఇంకా వాటాలు వేసుకొని, మా గీతలు ఎక్కువ ఉండేవి కదండి. నేను వెళ్ళినప్పుడు మా పిన్నే ఇంట్లో పనులన్నీ చేసేది. మిగతా వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, మా పిన్ని నేను తెచ్చేవాళ్ళం వాటర్. ఇదిగోండి ఈ వీడియో మళ్ళీ తీశాను రోడ్డు మీదకి వచ్చినాక. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళది స్కూల్ పక్కనే కదండి, మాకు కొట్టు ఉండేదన్నమాట. పిల్లలకి పప్పలు తినడానికి చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, రేగిపళ్ళు, మాకు తోటలో రేగిపళ్ళు కూడా పండాయి. అవి కూడా తీసుకొచ్చి అమ్మేవాళ్ళు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ రోడ్డు ఇంతవరకు చాలా హైట్గా ఉండేది. ఇది తార్ రోడ్ వేయటం వల్ల కొంచెం కింద రోడ్డు హైట్ పెరిగి అది కొండ కొంచెం తగ్గిందండి. భలేగా ఉండేది. ఇది పైన ఇక్కడ రేగుల షెడ్ ఏమో మా పెద్ద మావయ్య వాళ్ళదండి. ఆ లోపలికి వెళ్తేనేమో మా చిన్న మావయ్య వాళ్ళది అనమాట. మెయిన్ రోడ్డు మీదకి మా మావయ్య వాళ్ళకి వచ్చింది. ఈ గ్రీన్ గేట్లు పెట్టున్న ఇల్లు మా చిన్నాన్న వాళ్ళది. మా చిన్నాన్న వాళ్ళు కూడా ఇటువరకు క్వార్టర్స్లోనే పెద్దది ఇల్లు కొనుక్కున్నారండి. తర్వాత వాళ్ళకి ఆడపిల్లలండి, పెళ్ళిళ్ళు అవన్నీ చేయడం వల్ల అది అమ్మేసుకొని ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఇది కూడా పెద్ద ఇల్లేనండి, బాగానే ఉంటుంది. ఈ చెట్టు మా చిన్నప్పటి నుంచి ఉంటుందండి. ఎప్పటికైనా నేను వీడియోలో తెచ్చుకోవాలి, చూసుకోవాలి అనుకున్నాను. ఈ పక్కన ఇది లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్నాయన్నీ క్వార్టర్స్ అన్నమాట. వీళ్ళందరికీ ఇప్పుడుకి పాలు పోసేవాళ్ళు. మా అన్నయ్య వాళ్ళు ఎప్పుడు ఇలా ఉండేవాళ్ళు కదా, క్యాన్లో పట్టి ఎవరి క్యాన్ వాళ్ళకే అనమాట. క్యాన్లో 6 లీటర్, పావు లీటర్ క్యాన్లు అలా ఉండేవి. ఇచ్చేస్తే ఆ క్యాన్లో పంపేసుకొని మళ్ళీ ఇచ్చేవాళ్ళు పాలు. ఇంకా స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు స్కూళ్ళు వాళ్ళు చాక్లెట్లు అవన్నీ కొనుక్కుంటారు కదండి, పక్కనే కాబట్టి బ్రేక్ బెల్ కొట్టినప్పుడల్లా వచ్చేసేవాళ్ళు. ఇంక ఈ ఖాళీ స్థలాలు ఇవన్నీ ఇట్లాగే ఉన్నాయండి. అటు పక్కనంతా క్వార్టర్స్. కొంతమంది ఉన్నవాళ్ళేమో డెవలప్ చేసుకున్నారు, కొంతమంది ఏమో ఇంకా అలాగా వదిలేస్తారండి. ఇదిగోండి ఈ ఇళ్ళన్నీ వెనకమాల ఇది కట్టుకున్నారు, కానీ ఇవన్నీ పాడుపడిపోయినాయి ఈ ఇల్లులు. వేరే ఊర్లు వెళ్ళిపోతే ఇల్లులు దగ్గరుండి బాగా చేసుకుంటేనే బాగుంటాయండి. ఇదిగోండి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. మా అమ్మ అయితే చాలాసార్లు బాధపడేదండి. మా ఇంట్లో పక్కనే ఉండేది స్కూలు, మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేయలేదు అని. మా చిన్న మామయ్యని పెద్ద మామయ్యని అయితే జాయిన్ చేశారంట, కానీ 1, 2 చదివిన కాళ్ళు కూడా మానేశారంటండి. ఇంకా ఆడపిల్లలని అయితే అసలు స్కూల్లో జాయిన్ చేయలేదంట. నేను కూడా చదువుకుంటే ఎంత బాగుండేదని మా అమ్మ చాలాసార్లు బాధపడుద్దండి. ఇంకా నేను కూడా ఈ స్కూల్లోకి ఎప్పుడు వెళ్ళలేదండి. ఇప్పుడంటే ఇంట్లో పెద్ద గేట్ పెట్టారు, కానీ ఇంతవరకు చిన్న గేట్ ఉండేది. మేము సెలవులు వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, మెయిన్ గేట్కి ఏమో తాళం వేసేసేవాళ్ళండి. పక్క నుంచి వెళ్ళడానికి పక్కన ఏదో కొంచెం సందులాగా ఉండేది గేటుకి మధ్యలో. ఆ సందులోకి వెళ్ళాలంటే భయం వేసేది అన్నమాట. అందుకని ఎప్పుడు నేను కూడా ఈ స్కూల్కి వెళ్ళలేదు. అంటే మా అమ్మ చదవలేదు కదండి, అందుకే నేను కూడా ఈ స్కూల్ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, బయట ఉండి చూడడం ఎప్పుడు. ఇంకా ఎప్పుడన్నా క్లాసులు జరిగినాయి అనుకోండి, క్లాసుల్లో అప్పుడు టీచర్స్ అందరూ ఉంటారు కదా, వీడెప్పుడైతే
ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉందండి. ఈ స్కూల్లో కనుక ఎవరైనా చదువుకున్న వాళ్ళ దాకా నా వీడియో వెళ్తే కనుక తప్పకుండా ఈ స్కూల్లో చదువుకున్నామని. ఇది నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ అన్నమాట. ఆ స్కూల్ అంటే ఎవరికైనా తెలిసిద్దండి. ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ ఇల్లు చాలా బాగుందండి. క్వార్టర్స్ తీసుకొని ఎవరో బాగా చేసుకున్నారు. ఈ చెట్టు కూడా మా చిన్నప్పటి నుంచే ఉంటుంది. పెద్దగా ఏం మారలేదు కానీ తార్ రోడ్డు మాత్రం ఒకటి వేసారండి. ఇదివరకు అయితే రాళ్లతోనే ఉండేది. ఇదంతా కొండ ప్రదేశం కాబట్టి ఎంత వర్షం వచ్చినా కానీ బురద మాత్రం అవ్వదండి. మళ్ళీ వెంటనే ఆరిపోయిద్ది రోడ్డు కూడా. ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ ఒక చుక్క వాటర్ కూడా ఆగదు. ఇంకా నాగార్జున సాగర్ దగ్గరికి బ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత దూరమో అని చూపించడానికి. చాలా దగ్గరండి. నడిచి వెళ్తే 10 నిమిషాలు అయింది. బండి మీద 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అదిగోండి బర్త్డేకి అక్కడ కూడా పెట్టారు ఫ్లెక్సీ. ఇంకా వర్షం వస్తుందండి. వర్షంలో తడిసిపోతామని వెళ్తే ఊరిలో మధ్య మధ్యలో అక్కడక్కడ వర్షం వస్తుంది, అక్కడక్కడేమో రావట్లేదండి. ఇంకా అట్లాగే కొంచెం తడిసి కొంచెం తడవకుండా రాత్రి ఇంకా వచ్చేసాం 9:30 కల్లా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదిగోండి ఇదే ఇదివరకు ఈ బ్యారేజ్ దాటి అటువైపు వెళ్ళడానికి హైదరాబాద్ వెళ్ళడానికి రూట్ అనమాట ఇది. ఇప్పుడు ఆపేయడం వల్ల ఇదిగోండి ఆ పేర్లు పోయితే ఆ పేర్లు కూడా బాగు చేయట్లేదు అనమాట. అలాగా గొడవలు అయ్యి కొట్టేసుకొని వీటికి ప్రభుత్వ ఆస్తుల్ని వీటిని ధ్వంసం ఇలా చేసేస్తున్నారు. ఇంకా బాగు చేసినా వాళ్ళు ఇంకా మళ్ళీ వచ్చి గొడవలు జరిగితే తిరగొడతారని ఇంకా బాగు చేయట్లేదు అనుకుంటా అండి. ఇంకా సెక్యూరిటీకే బోల్డంత అవుతుందండి. హెలికాప్టర్లో కూడా పహారా కాస్తారనమాట. హెలికాప్టర్ల కోసమే ఇప్పుడు నాగార్జున సాగర్లో ఎయిర్పోర్ట్ కట్టారు.